డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. Hi, hello, namaste. Welcome back to Suman Tube. Commercial pilot as of now 200 hours of flying experience ఉన్నటువంటి చైతన్య మనతో పాటు ఉన్నారు. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ గురించి ఒక్కసారి ఏం జరిగింది, మరి గాల్లోకి వెళ్ళేటప్పుడే ఈ ప్రమాదం అనేది జరిగింది అనేసి అందరూ అంచనాలు అయితే వేస్తున్నారు. అసలు ఏం జరిగింది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తనతో మాట్లాడదాం. నమస్తే చైతన్య. నమస్తే మ్యామ్. చైతన్య, ఇప్పుడు ఈ విమాన ప్రమాదానికి ఈ బ్లాక్ బాక్స్ అనేది కీలకం అంటున్నారు. దాని ద్వారా తెలుస్తుంది అసలు ఎందుకు జరిగింది ఇన్సిడెంట్ అనేది అంటున్నారు కదా. పేరుకే బ్లాక్ బాక్స్, అది కలర్ మాత్రం ఆరెంజ్ కలర్ లో ఉంటుంది. అసలు ఏంటి బ్లాక్ బాక్స్ గురించి ఒకసారి. బ్లాక్ బాక్స్ అనేది కాంపోనెంట్ ఆఫ్ 2 parts. ఒకటి ఏంటంటే ఫ్లైట్ డేటా రికార్డర్, ఇంకోటేమో కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనమాట. ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది ఏంటంటే ఇట్ టేక్స్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆల్టిట్యూడ్, ఇంజిన్ పారామీటర్స్ అండ్ స్పీడ్, ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యూయల్ కన్సంప్షన్ కానీ ఇవన్నిటిని అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఆఫ్ అయింది, టేక్ ఆఫ్ అయినప్పుడు ఎంత ఫ్యూయల్ కన్సంప్షన్ చేసింది, నెక్స్ట్ ఫ్లాప్ సెలెక్షన్, అంటే ఫ్లాప్స్ అంటే మెకానికల్ ఎయిలరాన్స్, ఇవన్నీ అంటే పార్ట్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్, ఆ పార్ట్స్ ఏ కాన్ఫిగరేషన్ లో ఉన్నాయనేది ఇవన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఈ డేటా అంతా వెరీ క్రూషియల్, ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే ఏ పాయింట్ ఆఫ్ టైంలో లాస్ ఆఫ్ ఇంజిన్ కానీ లేకపోతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏ పాయింట్లో ఎందుకు అయ్యిందనేది తెలుసుకోవడానికి ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ అనేది తెలుసుకొస్తుంది. సో ఈ ఫ్లైట్ డేటా రికార్డర్లో కూడా ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ ఎన్నిసార్లు యూజ్ చేయొచ్చు అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ యూజబుల్ ఎవ్రీ టైమ్ అండ్ ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ అట్ వెనక ఉంటుంది అనమాట, ఎయిర్ క్రాఫ్ట్ బ్యాక్ సైడ్ లో, టెయిల్ పార్ట్ లో. ఈ టెయిల్ పార్ట్ లో ఇట్ ఈస్ కంప్లీట్లీ ప్యాక్డ్ విత్ ద కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఆల్సో. ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ ఇట్ రికార్డ్స్ ఫర్ 25 hours ఆఫ్ ఫ్లైట్ టైం. ఈ 25 hours ఫ్లైయింగ్ చేసిన తర్వాత, అది రికార్డింగ్ ఉండిన తర్వాత, అది మళ్ళీ నెక్స్ట్ 25 hours కి ఓవర్ రైట్ అయ్యి మళ్ళీ న్యూ మెమరీ అలికేట్ అవుతుంది అనమాట. ఈ న్యూ మెమరీ అలికేట్ అవుతుంది తర్వాత కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది వాట్ ఎవర్ ద కన్వర్సేషన్స్, ఆ కన్వర్సేషన్స్ మనం ఏదైతే ఇప్పుడు ఆ కో పైలట్ కెప్టెన్ ఏదైతే మాట్లాడుకుంటుంటారో, ఏ ఇష్యూస్, ఏటీసీతో కమ్యూనికేషన్స్ కానీ ప్యాసింజర్స్ అనౌన్స్మెంట్స్ కానీ ఏ రకంగా అయితే మాట్లాడారో అవన్నీ రికార్డ్ అవుతుంటుంది. ఇట్ ఈస్ ద మినిమమ్ ఆఫ్ 2 hours, 25 hours వరకు వెళ్తుంది అంటారు, బట్ 2 hours ఇస్ ద మినిమం థింగ్. సో ఈ 2 hours లో ఆ రికార్డింగ్ లో ఏం జరిగింది, ఏం మాట్లాడారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేడియో టెలిఫోనీ లాంగ్వేజ్ లో ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ఆఫ్ అయ్యానని చెప్తారు. టేక్ ఆఫ్ అయిన తర్వాత మేడే కాల్స్ ఇస్తారు. ఆ మేడే కాల్లో ఏదైతే చెప్పారో, అంటే ఏం స్పెక్యులేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ లాస్ట్ ఆఫ్ ఇంజిన్స్ అంటారు, వీ హ్యావ్ లాస్ట్ అవర్ బోత్ ఇంజిన్స్ అంటారు. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలిసేది ఈ బ్లాక్ బాక్స్ లో ఉంటుంది. ఈ బ్లాక్ బాక్స్ లో రిట్రీవ్ చేసే వరకు మనకి ఏం జరిగింది అనేది వీ కెనాట్ సే. ఈ బ్లాక్ బాక్స్ ఆల్సో ఈజ్ సస్టైనబుల్, చాలా సస్టైనబుల్. ఎలా అంటే 1100 degrees ఆఫ్ సెంటిగ్రేడ్ వరకు, ఒక 3 hours వరకు, 30 minutes వరకు, ఐఎమ్ నాట్ షూర్. సో అప్పుడు వరకు అది మెల్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. అండ్ if it is like aircraft is submerged into the ocean లోకి వెళ్ళిపోయింది, 20,000 feet వరకు ఆ ప్రెషర్ ని తట్టుకోగలదు. సో ఇట్ ఆల్సో సెండ్స్ అ బీకన్, ఎమర్జెన్సీ సిగ్నల్, ఈ లొకేషన్ లో ఉంది అనేది ఒక ఎమర్జెన్సీ ట్రాన్స్మిషన్ కూడా పంపిస్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా క్రాష్ అయింది, ఎక్కడో సముద్రంలో కూలిపోయింది, కూలిపోయినప్పుడు మనకి ఎక్కడ ఉంది అని తెలుసుకోవడానికి బ్లాక్ బాక్స్ అనేది వెరీ క్రూషియల్, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అది గనక దొరికితే అసలు ఎలా జరిగింది అనేది దాంట్లో ఉంటుంది. ఇంకొకటి చైతన్య, ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ ఉంది కదా, అంటే మామూలుగా చూస్తే ఈ ఫ్లైట్ క్రాష్ అయ్యాక ఇమ్మీడియట్లీ అందరూ చాలా దారుణమైన సంఘటన అక్కడ చూస్తున్నాం మనం, ఒక్కొక్క బాడీ పార్ట్స్ కూడా కనబడుతున్నాయి. సో అంటే ఎంత టైంలో దీన్ని మనం చూడొచ్చు ఈ బ్లాక్ బాక్స్ అనేది? మీరు ఇందాక చెప్పారు మెల్ట్ అవ్వకుండా అన్నారు కదా, ఎంత టైం వరకు దాన్ని మనం కనిపెట్టొచ్చు? అది ఏంటంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇంపాక్ట్. అది టెయిల్ పార్ట్ లో ఉంటది కాబట్టి ఆ టెయిల్ పార్ట్ లో మెతడానికి మోస్ట్లీ ఆ టెయిల్ పార్ట్ ఎందుకు పెట్టారు, ఆ టెయిల్ పార్ట్ ఎక్కువగా డ్యామేజ్ అవ్వదు కాబట్టి అక్కడ పెడతారు. సో
అది కనిపెట్టడానికి ఇట్ డిపెండ్స్ అపాన్ ఎంత బ్లాస్ట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కడైతే విసినిటీలో ఉందో అది నెతికి వెంటనే తీసుకోవడానికి రిట్రీవ్ చేయడానికి ఇట్స్ నాట్ ఇష్యూ అన్నమాట. సో ఫ్లైట్ గనక క్లాస్ అయిపోయినా కూడా ఇది మాత్రం సేఫ్ గానే ఉంటుందని చెప్పేసి అంటున్నారు కదా, ఎలా? ఆ సస్టైనబిలిటీ చెప్పాను కదండి ఇందాక, 1100 degrees ఆఫ్ హీట్ వరకు రెసిస్ట్ చేయగలదంటే ఫర్ 3 hours or 30 minutes, ఐఎమ్ నాట్ షూర్. సో అంతవరకు ఉందంటే అది పక్కాగా దేన్నైనా తట్టుకోగలదు. అండ్ ఆల్సో 3200 grams ఆఫ్ ఇంపాక్ట్ ని కూడా తట్టుకోగలదు అంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ప్రెషర్ ని ఒకేసారి కింద పడిపోవడం కూడా అది తట్టుకుంటుందంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద కాంపోనెంట్. అది ఎలా అయితే బిల్డ్ చేశారో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీ ట్రైనింగ్ సెషన్ లో ఇప్పుడు 200 hours ఫ్లైట్ చేశానన్నారు కదా, ఈ బ్లాక్ బాక్స్ ఎప్పుడైనా మీ క్లాసెస్ లో గానీ ఎక్స్ప్లెయిన్ చేయడం గానీ? ఇట్ ఇస్ ఫర్ షూర్ అండి. ఏంటంటే వీ హ్యావ్ సబ్జెక్ట్స్ ఆఫ్ 5 subjects లో ఇట్ ఈస్ ఆల్సో ఇంక్లూడెడ్ అనమాట. ఇది ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ లో ఆ DGC ఎగ్జామ్స్ లో దే ఆస్ దిస్ క్రూషియల్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే ఎంతసేపు రికార్డ్ చేస్తుంది, ఎప్పుడు రిట్రీవ్ చేయాలి, ఎలాగా ఎంత టైం పడుతుంది అని చెప్పేసి. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్ ట్రైనింగ్ ఆల్సో. సో మామూలుగా చూసుకుంటే అహ్మదాబాద్ ది ప్లేన్ క్రాష్ సంబంధించి చాలా మంది ఏమంటున్నారంటే ఈ పక్షులు వచ్చి తగిలాయనో చెట్లు తగిలాయనో అంటున్నారు. మామూలుగా చాలా మంది అంటారు కదా, పైన మనం కింద ఉండి పైన చూసేటప్పుడు అమ్మో పక్షి ఆ రెక్కకి తగిలితే కూలిపోతుందంట అని అందరు చాలా ఒక డౌట్ వ్యక్తం చేస్తా ఉంటారు. అది ఎంతవరకు నిజం అంటారు? అసలు డెలికేట్ గా ఉంటాయి ఆ రెక్కలు అనేది అని అంటారు కదా. ఇట్స్ నాట్ డెలికేట్ అండి. ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ ఒక మల్టిపుల్ క్రాషెస్ ఒకేసారి అవుతూ ఉంటే అది కూడా ఇంజిన్ లోకి వెళ్తేనే ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఇంజిన్ లోకి వెళ్ళినప్పుడు లాస్ ఆఫ్ ఇంజిన్ అవుతుంది. సో ఇంజిన్ ఫెయిల్యూర్ అవుతే దట్స్ ద రీజన్ అక్కడ ఇంపాక్ట్స్ వచ్చుండొచ్చు. కానీ ఒక్క 2-3 బర్డ్స్ లేకపోతే నెంబర్ ఆఫ్ నార్మలీ మైన్యూట్ బర్డ్స్ చిన్న చిన్నవి వచ్చి తగిలితే ఇట్ ఇస్ నాట్ అట్ ఆల్ అ ప్రాబ్లం. థ్యాంక్ యూ చైతన్య. థ్యాంక్ యూ.